జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నేత అరెస్టు. 28 కోట్ల ఎగవేసిన కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ అరెస్ట్. ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ లిమిటెడ్ ఎండి చేతన్ కూడా అని ఒక వార్త నమస్తే తెలంగాణలో వచ్చింది. చరణ్ గారు దీని మీద ఏమైనా కామెంట్ చేస్తారా? అసలు నిజమేనా ఈ వార్త? కరెక్టేనా? మీ బాల్కొండ ఇన్ఛార్జ్ అరెస్ట్ అయ్యారంట సార్. ఇప్పుడు నమస్తే తెలంగాణ టీ న్యూస్, ఇప్పుడు కేటీఆర్ గారు కేసీఆర్ గారు అది చూసే మోసపోతున్నారు. నమస్తే తెలంగాణ టీ న్యూస్ వచ్చింది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు ఒక అపోహతోటి తెలంగాణ రాష్ట్ర అసలు విషయాలను కూడా పక్క పెట్టే ప్రయత్నం జరుగుతా ఉంది. అంటే అరెస్ట్ వార్త కదా అది. కాదు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అరెస్ట్ వార్తలు కూడా అట్లా అబద్ధపు వార్తలు రాయగలుగుతారా? ఏ పత్రిక అయినా సరే అంత ధైర్యం లేదు కదా. వ్యాపారం అన్నప్పుడు వ్యాపారంలో ఏముందో తెలియదు. సరే ఏదైనా జరిగితే జరిగిందని దాని చిన్నది పెద్ద చేసి చూపించే అలవాటు నమస్తే తెలంగాణ టీ న్యూస్ ప్రయత్నం ఎప్పుడు చేసినా ఉండదు. నమస్తే తెలంగాణ టీ న్యూస్ అరే ఎప్పుడు సార్ ఏ అంశం తీసుకోండి రోజు. అంటే జీఎస్టీ ఎగవేత కేసులో బాల్కొండ ఇన్ఛార్జి కాబట్టి అదే మామూలు రొటీన్ గా ఏదైనా కార్యకర్త ఏదైనా అయితే అది వేరే విషయం. సార్ అట్లాంటి ఆరెంజ్ ట్రావెల్స్ ఓనర్ అంట ఆయన. నాకైతే ఐడియా లేదు సార్. ఇప్పుడు ఇవన్నీ సార్ వ్యాపారం చేసుకునే వాళ్ళకు జిఎస్టీ నోటీసులు ఇచ్చుడు కామన్, జిఎస్టీ సంబంధించినటువంటి ట్రిబ్యునల్ లో కేసులు కామన్ ఏమైనా నడుస్తూనే ఉంటాయి. ఎట్రోటాక్స్ పార్థసారథి రెడ్డి చాలా ఉన్నాయి మాట. అంటే ఆయన మీద ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు 100 కోట్ల రూపాయలు దొరికినాయి. మరి ఆయన రాజ్యసభ సభ్యుడు కొనసాగుతున్నాడు. మరి అట్లా అంటే 15.5 ఎకరాలు సార్, 3.5 ఎకరాలు సరిపోతుంది సాయి సింగ్ హాస్పిటల్ అని చెప్తే సిసిఎల్ఏ 15.5 ఎకరాలు ఇచ్చారు. ఆనాడు 1983 రేట్ల ప్రకారం ఇచ్చారు. ఏదైతే అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఇచ్చారో దాని విధంగా ఇచ్చారు. ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించినటువంటిది కాబట్టి బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ కు 1983లో ఏ నిబంధనలు పెట్టిరో ఆ నిబంధనలు పెట్టి కేసీఆర్ గారు వారికి పరిస్థితి మనం చూసినాం. వారి మీద ఎట్రోటాక్స్ పార్థసారథి మీద ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పరిస్థితి మనం చూసినాం. కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున బూచో చూపించే ప్రయత్నం, ఎందుకంటే అక్కడ వాళ్ళ ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున నమస్తే తెలంగాణ టీ న్యూస్ లో దీన్ని పెద్ద రాపించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్, ఓకే, అదంటే సంగతి. మీరేమైనా మాట్లాడతారా? మీరు కావాలని రాయిస్తున్నారు అంటున్నారు. కాంగ్రెస్ కావాలని రాయించే అంత ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదండి. లేదా ఒక నియోజకవర్గానికి సంబంధించి గతంలో 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయినారు. వారు ఓడిపోయిన వ్యక్తి రాష్ట్రంలో అతి కీలకంగా ఆరెంజ్ ట్రావెల్స్ అని నడుపుతా ఉంటారు. నాకు తెలిసినంత వరకు రాష్ట్రంలో గతంలో 2-3 సార్లు పోటీ చేశారు. మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసినట్టు గుర్తు నాకు. అతి తక్కువ స్వల్ప ఓట్ల తేడాతో పోటీ చేశారు. పోటీ చేసి ఏదైనా కూడా ఇట్లా పన్నుల ఎగవేత ఇట్లాంటి వాటికి సంబంధించి ఆ చర్చల్లో రావడం నిజంగా బాధాకరమైన విషయము. రాష్ట్రంలో 10 మందికి చెప్పే స్థాయిలో ఉండి నియోజకవర్గంలో దాదాపుగా ఎమ్మెల్యే స్థాయిలో పనిచేయగలిగినటువంటి వ్యక్తి ఈ రకంగా చేయడం బాధాకరమైన విషయం. ఇమ్మీడియట్ గా అట్లాంటిది ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. రైట్, అంతేగాని ప్రధాన ప్రతిపక్షంగా మేమేదో రాయిస్తున్నాము ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తప్పుడు వార్త అయితే కాదు, అసలే కాదు. ప్రకాష్ రెడ్డి గారు మీరేమన్నా మాట్లాడతారా? సాధారణంగా చెప్తే సార్, జిఎస్టీలో ఎటువంటి పన్నులు ఏమైనా డిస్క్రిపెన్సీ వస్తే సాధారణంగా వాటిని పెనాల్టీస్ వేసి వీళ్ళని కట్టమని అంటారా అయిపోతారు సార్. కానీ అరెస్ట్ వచ్చింది అంటేనే ఇక్కడ దొంగతనం చేసినని అర్థమవుతుంది. అంటే బహుశా కాంగ్రెస్ కాబట్టి అరెస్ట్ చేశారేమో. అదే మీ మిత్రపక్షం అయితే అరెస్ట్ చేయకపోదు. ఎందుకంటే గతంలో స్కిల్ స్కామ్ కేసులో చూసామండి ఏం జరుగుతుందో. జిఎస్టీ విషయంలో కాంగ్రెస్ మిత్రపక్షం అని కాదు సార్. ఇష్యూ ఎక్కడ వస్తుందంటే సార్, మీరు పెనాల్టీస్ అనేటువంటి పెనాల్టీ క్లాజ్ ఉంది. పెనాల్టీలు కట్టలేని అంటే కట్టకపోతేనే, ఇంకా దొంగతనం చేస్తేనే ఇటువంటి పడతాయి. తప్పు లెక్కలు వస్తే పెనాల్టీస్ వేసి వదిలిపెడతారని అరెస్ట్ చేశారంటేనే మ్యాటర్ సీరియస్ అని అర్థం చేసుకోవాలంటే.